చాలా అందంగా ఉండిద్ది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అలా చూడలేదు. ఫస్ట్ దండం పెడతాడు. అన్ని పాడ్కాస్ట్ లో అన్ని ఇంటర్వ్యూలో నేను పెళ్లి చేసుకున్నా అంటే నీ మైండ్ లో వచ్చింది ఏమని అంటే ఆమె పెళ్లి చేసుకొని అని చెప్తుంది కాబట్టి లేదు. నీకు రావట్లేదా మైండ్? నేను ఒకటి చెప్తుంటే మీరు వేరే చెప్తున్నారు. నేను ఆమె వర్షన్ చెప్తున్నా అండి. ఆమెకి ఇంట్రెస్టే లేదు అంటున్నారు కదా, అలాంటి చోట ఇంట్రెస్ట్ లేని చోట అసలు వెళ్ళదు కదా మైండ్. ఓహో ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే. బట్ సత్యకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే when I took a break, బిగ్ బాస్ తర్వాత I took a long break. నేను చాలా నేర్చుకుంటున్నా యాక్టింగ్ వేరేగా నేర్చుకున్న టైంలో I want to give a comeback, ఒక మంచి సాంగ్. అదే చెప్పింది, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదంటగా. అయ్యా నేను చెప్పలేను. రాయేస్తున్నారు వద్దు. highest paid artist in the whole crew. మా రెండు ప్రాజెక్ట్స్ in the whole crew. Okay. in the whole crew. And also మేము ఏం చేయాలన్నా ఫస్ట్ ఆమె డేట్స్ ని బట్టి చేసుకున్నాం. వెరీ స్వీట్. నిజమా ఇది? నేను నా డేట్స్ ఎన్ని రోజులు ఆపుకున్నానమ్మ మెహబూబ్. చూడు అబద్ధాలు చెప్తావేంటి మెహబూబ్? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సాంగ్ పాపం వాళ్ళు వెయిట్ చేస్తారు, సెకండ్ సాంగ్ లేదు. ఊర్లో కరివేపాకు తీస్తే చెప్పండి. ఈ ఇంటర్వ్యూ సత్యదా నాదే అండి. సత్య గురించి మీది. సత్యదే మెయిన్ టాపిక్ ఇక్కడ, మెయిన్ క్యారెక్టర్ సత్యనే. మీరు స్టార్టింగ్ లో వచ్చిన నంబర్స్ తీసేసి ఇదంతా పెట్టండి. మీకు కంటెంట్ కావాలి చెప్పండి, కంటెంట్ నేను ఇస్తాను మీకు. తెలుగు కావాలా, ట్వెల్వ్ కావాలా, కావాలా, నువ్వే కావాలి నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకే, మాకు చాలా కంటెంట్ ఇచ్చారు. ప్రోమో ఏమంటారు చెప్పండి, ప్రోమో కూడా ఇస్తాను. మాకు ప్రోమో కూడా వచ్చేసింది. కానీ సత్యాన్ని అమ్మా నీకు ధనం పెడతాను ఇలాంటి కంటెంట్లు. ఓకే, ప్రోమో కట్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛాలెంజ్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you so much and thank you so much Satya for calling. అసలు యాక్చువల్లీ కాజల్ గారి ఫోన్ నుంచి వచ్చింటే ఇంకా బాగుండేది. శ్రీ సత్య రాగానే నాకేం అసలు ఈ సత్య చేయదు కదా ఫోన్, నాకు ఫోన్ చేస్తాను. అదే కాల్ వెయిటింగ్ లో ఉంటే నాకు ఎప్పుడో 2 గంటల తర్వాత వచ్చేది. శ్రీ సత్య ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి కాల్ వెయిటింగ్ లో ఉన్న ఆపి మరి కాల్ లిఫ్ట్ చేసావు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నేను అర్థం. ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తా కదా. ఓ మై గాడ్ కదా, శ్రీ సత్య అంటే అంత స్పెషల్ కాబట్టి. మాట్లాడి ఎవరు? శ్రీ సత్యనా? చూసావా నన్ను దగ్గర నా ఫోన్ నేను పట్టుకొని మాట్లాడుకోండమ్మా. నువ్వేంటి అదే కదా, డే 23 నా 28. ఈయన బర్రెలా తినమంటే ఏంటి తెలుసా? ఎక్స్ట్రా వెజ్జీస్, ఎక్స్ట్రా చికెన్, కొంచెం రైస్. ఇదే నాని బర్రెలా తింటాం. డన్ మెహబూబ్, థ్యాంక్ యూ లిఫ్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మెహబూబ్, బాయ్. బట్ థ్యాంక్ యూ సత్య ఫర్ 2 back-to-back hits songs. థ్యాంక్ యూ. మీ టైం ఇయ్యో వద్దు, షెడ్ పంపించద్దు, ఆల్రెడీ షెడ్ లో నేను. బాయ్ బాయ్. దేవుడు కొంతమందిని అందంగా పుట్టిస్తారు. బాయ్ 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 బాయ్. మంచి కంటెంట్ ఇచ్చాడు దేవుడు కొంతమందిని. ఇది రెగ్యులర్ కామన్ డైలాగా. ఇప్పుడు బేసిక్ గా షూట్ లో నాకు మూడ్ స్వింగ్స్. నేను అంటే ఐ బీన్ సో కంఫర్టబుల్ విత్ హిమ్. అంటే బీబీ జోడీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ డాన్స్ లో ఉండి బీబీ జోడీలో అయితే మేము అసలు మాట్లాడుకోలే. హాయ్, గుడ్ మార్నింగ్ మెహబూబ్, గుడ్ నైట్ మెహబూబ్ అంతే. నేను ఫుడ్ తిని చూసి ఒక రోజు వచ్చి ఇట్లా అంటున్నాను, నేనేమనుకోకు, నువ్వు లిఫ్ట్ చేసేది నేనే, నువ్వు అంత తింటే నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా అన్నాడు. అంటే ఏమన్నా అనుకోకు, నేను కావాలంటే డాన్స్ వచ్చేసి వెళ్ళిపోతాను, నేను తిండాపలేదు. నేను డాన్స్ చేసేది తక్కువ, మధ్యలో బ్రేక్స్ ఎక్కువ ఉంటాను నాకు బీబీ జోడి. చెప్పి అలసిపోయి సర్లే నేనే ఎక్కువ వర్కౌట్ చేసుకుంటాను బో అనేవాడు. సో తర్వాత ఆల్ ఆఫ్ సర్ దుబాయ్ కావాలికి నేను అసలు తన మైండ్ లో లేను. నేనే తనకు 10 ప్రొఫైల్ సజెస్ట్ చేశా. ఐ వాజ్ నాట్
ఫస్ట్ ప్రయారిటీ ఫర్ నువ్వే కావాలి అని నాకు చెప్పాడు, నాకు తెలియదు. అన్నాడు నేను ప్రొఫైల్ మహబూబ్ నీ పక్కన అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయిని చూడు, ఈ అమ్మాయిని చూడు అని చెప్పి పంపిస్తాం. బికాస్ హోల్ క్రూ సేమ్ క్రూ కదా. సో పంపిస్తా ఉంటే ఒక రోజు ఫోన్ చేసి డిఓపిను మహబూబ్ వాళ్ళిద్దరు అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా, మేము అసలు ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాము. ఎందుకు ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలవరు, ఏదో అయ్యింది అయ్యో బాబు అనుకుంటే వెళ్ళా భార్గవ్ డిఓపి వాళ్ళ ఇంటికి. వెళ్ళంగానే మేము ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాం, మనం ట్రిప్కి వెళ్దాం. నన్ను అడుగుతున్నారు ఏంటి ఇల్లు అన్న. యూజువలీ నాకు ఫోనే చేయరు వాళ్ళు, ఫోన్ చేయకుండా అసలు నన్ను అడుగుతున్నారు ఏంటి అనగానే వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటే నేనా అన్న. నేను అసలు నమ్మలా, జోక్ చెప్పు అన్న. లేదు లేదు ఎవరు సెట్ అవ్వట్లేదు అని నన్ను తీసుకుంటున్నాను. లేదు బట్ ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నాకు మన ఇండియన్ ఫుడ్ అలవాట పాపం నిజంగా మెహబూబ్ పేషెంట్స్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నన్ను బాగా భరించాడు.